ఫ్రీ బస్సు పుణ్యమా అని ప్రతి బస్సు కిక్కిరిస్తోంది. అధికారుల సడన్ నిర్ణయాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన సంఘటన శనివారం రాత్రి నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండులో చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు ఆత్మకూరు బస్టాండులో విడవలూరు మండలం అలగానిపాడు గ్రామానికి 7:15 నుంచి 7:50 అదనపు బస్సు ప్రయాణికులు రద్దీ దృష్ట్యా బయలుదేరాలి. ప్రధానంగా పార్లపల్లి, విడవలూరు, అన్నారెడ్డిపాలెం, అలగానిపాడు ప్రయాణికులు నిత్యం ఈ బస్సు సర్వీసులు ఉపయోగించుకుంటారు. ప్రతిరోజు షెడ్యూల్ ఇది. ఒకవేళ మార్పులు చేస్తే ముందుగా అనౌన్స్మెంట్ చేయాలి. అలా చేయలేదు. 7:15 తీయాల్సిన బస్సు 7:30 వచ్చింది. అప్పటికే 7:50 బస్సు కిక్కిరిసింది. దాంతో కొద్దిమంది ప్రయాణికులు దిగి మరో బస్సు ఎక్కారు. అలగానిపాడుకు 2 బస్సులు 2 బోర్డులు పెట్టి 7:50 వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. అలగానిపాడు, విడవలూరు ప్రయాణికులు 2 బస్సుల్లో ఉన్నారు. ఇక బస్సులు బయలుదేరే చివరి నిమిషంలో 7:50 బస్సు పోదని, అల్లూరుకి పోతుందని ప్రకటించడంతో 2 బస్సుల జనాలు ఒక్క బస్సులో కిక్కిరిసి వచ్చారు. ముందుగా వచ్చినప్పటికీ కొందరు సీట్లు కోల్పోయారు. లగేజ్ మార్చుకునే వాళ్ళు, చిన్నపిల్లలు అవస్థలు పడ్డారు. ముందుగా చెప్పకుండా అక్కడ అధికారులు సడన్ నిర్ణయాలతో విడవలూరు మండలం ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. మరోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. సైడ్ తిరిగి సైడ్ తిరిగినా ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.